ఎందుకంటే నేను సూపర్ 60కి ముందు వెళ్ళి సార్ని కలిశాను. నాకు అక్కడ అభయ భవిత ఫౌండేషన్ నుంచి ఇవన్నీ సార్ చెప్పాడు. ముందుగా మనం అప్రమత్తంగా ఉండాలి. బయటికి వెళ్ళినామా పోయినామా చూస్తున్నామా వచ్చినామా కాదు. మనం బయటికి వెళ్తే మనం ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని ముందర వెనకాల సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు దాడి చేస్తున్నారు అవన్నీ తెలుసుకొని భద్రంగా ఉండాలి. సెకండ్, భద్రత కోసం సామాగ్రి. మన దగ్గర ఉన్న ఒక చిన్న వస్తువునే సరే అది మనకి హెల్ప్ చేస్తుందా లేదా తెలుసుకొని మనం దాన్ని యూజ్ చేసుకునే విధానాన్ని చూసుకోవాలి. థర్డ్, సహాయం కోరాలి. పక్కన వాళ్ళు ఎవరు మనకు తెలిసినా తెలియకపోయినా అన్న అది కాదు ఇది కాకుండా మనం ధైర్యంగా వెళ్ళి సహాయం కోరాలి. భయపడుతూ ఉంటే వాళ్ళు ఏదో చేస్తారని అలానే ఉండకూడదు. ఫోర్త్, గట్టిగా అరవాలి. భయపడుతూ కూర్చుంటే అది ఏ సాధ్యం కాదు. ఫోర్త్గా, గట్టిగా అరిస్తే వాళ్ళు మనం అరిచే విధానాన్ని బట్టి వాళ్ళు భయపడి పారిపోవాలి, అలా అరచాలి. ఫిఫ్త్ వన్, నో బ్యాడ్ టచ్. అది మన అన్న వాళ్ళు కానీ బాబాయ్ మామ ఎవరైనా సరే కానీ వాళ్ళు కొంచెం దూరంగా ఉండి మాట్లాడే విధానాన్ని చూసుకోవాలి. సిక్స్త్ వన్, నిర్భయంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉంచుకొని ఏ పని ధైర్యంగా చేయాలి. భయపడుతూ ఉంటే సమాజం అలానే ఉంటుంది. సెవెంత్ వన్, అనంత శక్తి మనమే. మనలో ఉన్న మన శక్తి మనకు తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ బట్టి మనలో ఉన్న ధైర్యం మనకు బయటకు వస్తుంది. అలానే నా వల్ల సాధ్యం కాదు, నాకు భయము అది ఇది అంటే మనం అలానే కూర్చుంటాం. ఒక్కసారి ధైర్యంగా నిలబడి ఆ పని చేస్తే మనలో ఉన్న శక్తి మనకే తెలుస్తుంది. ఎయిత్ వన్, ప్రతిఘటించడం. ఎవరైనా ఏమన్నా వచ్చి దాడి చేస్తే మనకున్న సామర్థ్యాలు తెలియడము, వాళ్ళని దొబ్బడము, గట్టిగా అరచడము, వాళ్ళ మీద ఫైట్ చేయడం అలాంటి చేయాలి. లేదంటే ఎక్కడన్నా సంప్రదించాలి. పోలీస్ వాళ్ళకి కానీ 1009 కానీ ఫోన్ చేసి సార్ ఇలా మన సిచ్యువేషన్ చెప్తే వాళ్ళకి తగ్గట్టు ఫోన్ చేసి చెప్తారు. ఇంకోటి ఏంటంటే మన బాధను పంచుకోవాలి. మన అమ్మతో కానీ అమ్మమ్మతో కానీ అక్కతో కానీ ఎవరైనా సరే మనకి ధైర్యంగా ఉండే వాళ్ళతో దగ్గరికి వచ్చి చెప్పుకొని మన బాధ షేర్ చేసుకుంటే వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్పి ఏదో చేస్తారు. అలా బాధపడుతూ కూర్చుంటే మన లైఫ్ మనం స్పాయిల్ చేసుకునేటట్లు ఉంటుంది. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. 10వ తరగతి పిల్లలకి నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని ఎన్నిక చేసి 3 దశల్లో వాళ్ళకి ప్రవేశ పరీక్షలు పెట్టి 30 రోజుల నుంచి 40 రోజులు ఉచిత వసతి భోజనం కల్పించి ఏపీఆర్జేసీ, ఆర్డిటి, సత్యసాయి యూనివర్సిటీ, పాలిటెక్నిక్, అగ్రిటెక్, IIIT ఇట్లాంటివన్నీ ఈ 5-6 మా పూలే జూనియర్ కాలేజెస్ ఈ 5-6 ప్రవేశ పరీక్షలకి సిద్ధం చేస్తాం. లాస్ట్ 5 ఏళ్లుగా 600 మందికి ఉచితంగా ప్రతి సంవత్సరం సూపర్ 60 అంటే 60 మంది అమ్మాయిలు 60 మంది అబ్బాయిలకి ఈ విధంగా చేసాం. అనంతపురం, సత్యసాయి జిల్లా, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల. దాంట్లో ఎన్నికైనటువంటి ఆ పిల్లలందరికీ కూడా 600 మందికి మినిమం 2 కాలేజెస్లో సీట్లు వచ్చాయి. ఉచితంగా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చాయి. అలా సూపర్ 60లో ఆ రోజు నేను ఆ అమ్మాయికి చెప్పాను. చాలా చక్కగా చెప్పేవారు.